నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ వార్జవ్ గారు. విజ్ఞానం అనే ఒక వెబ్సైట్ని వ్యవస్థాపకులు అనమాట. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం మాధురి గారు, ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు ఒక తెలుగు మీడియంలో చదువుకున్న అబ్బాయి ఆల్ ఆఫ్ సడన్ అమెరికా లాంటి దేశాల్లో స్థిరపడేందుకు వెళ్ళిన వ్యక్తి. ఈ గ్యాప్ అంటే ఎక్కడో శ్రీకాకుళం ఇచ్చాపురంలో ఉన్న వ్యక్తి అమెరికా వరకు వెళ్ళగలిగారు. ఎట్లా? ఆ జర్నీ ఏంటి అసలు? శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. సో ధన్యవాదాలండి. ఈ ప్రయాణం అనేది ఒకసారి జరిగింది కాదు, దశల వారీగా జరిగింది. సో ప్రథమం ఫస్ట్ అక్కడ 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. అక్కడ నుంచి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ప్రతిదీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని ఇంగ్లీష్ మీడియంలో. ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు వృత్తం, చతురస్రం, దీర్ఘ చతురస్రం, త్రికోణాకారం అని నేర్చుకున్న వాడిని సడన్ గా వచ్చేసరికి సో సర్కిల్, స్క్వేర్, రెక్టాంగిల్, సో ఈ రకమైన టర్మినాలజీ మారడం అనేది ప్రథమంగా ఫస్ట్ లో జరిగిన స్టేజ్ అది. ఆ స్టేజ్ లో మొత్తం లెక్చరర్స్ కానివ్వండి, మిత్రులు కానివ్వండి, అందరూ వాళ్ళ సహకారంతో గట్టెంది. అది ఒక దశ, ప్రథమ దశ. నాకు ఇక్కడ ఒకటి ఏంటి అంటే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం, నేను కూడా తెలుగు మీడియం ఫస్ట్ మొత్తం వేదాలు అన్ని దీంట్లో బాగా ఇది చేసి ఆఫ్టర్ 10th క్లాస్ ఏంటి అంటే కంప్లీట్ గా ఒక టెక్నికల్ వైపు వెళ్ళటం. ఆ కష్టం నాకు కూడా తెలుసు. కంప్లీట్ గా ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ గా ఉన్న మనకి ఇంగ్లీష్ అనేది ప్రపంచం. అవును, భౌగోళిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం అని ఉండేది, సడన్ గా రసాయన శాస్త్రం. ఇప్పుడు సడన్ గా మనం అన్ని ఇంగ్లీష్ లో నేర్చుకోవాలి. సో ఎట్లా అంటే మా వరకు వచ్చేటప్పటికి కొంచెం మేము అప్గ్రేడ్ అయ్యాము. డిక్షనరీలు అవైలబుల్ గా ఉండేవి. మీ వరకు ఎట్లా ఉండేవి? సో అప్పుడు మీరు అన్నది కరెక్టే. ఇది 96 ఇంకా ముందే 94. సో ఆ టైంలో మీరు అన్నట్టుగా ఇంటర్నెట్టే లేదు. సో డిక్షనరీలు మేబీ ఉన్నాయేమో, కానీ మెయిన్గా లెక్చరర్స్ హెల్ప్ చేసేవారు చాలా వరకు. ఎగ్జామ్స్ అప్పుడు వాటిలో అన్నీ మనకి పర్యాయ పదాలను వెతుక్కోవాలి. అంటే కొన్ని ఆబ్వియస్గా ఉంటాయి, వృత్తం, సర్కిల్, అది సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను. కొన్ని ఫిజిక్స్లో కొంచెం డీపర్కి వెళ్ళేసరికి ఫ్రిక్షన్, థర్మోడైనమిక్స్, కొన్ని దగ్గరికి వెళ్ళేసరికి అవి కృత్రిమంగా ఉంటాయి, కొన్ని ట్రాన్స్లేషన్స్. బట్ అది కొత్తగా నేర్చుకోవాలి. సో ప్రతిదీ మెయిన్గా అదే. ఎప్పటికప్పుడు మనం జీరో నుంచి స్టార్ట్ చేయగలమా, మన మీద మనకి నమ్మకం, దానివల్ల నమ్మకం ఏర్పడుతుంది దృఢంగా. సో ఆ నమ్మకాన్ని అలాగా ముందుకు తీసుకువెళ్ళి తర్వాత విజయవాడలో సిద్ధార్థలో చదువుకున్నాను. అంత ఆ స్టెప్ అయింది. ఆ నమ్మకం వల్లనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలిగాం. అలాగే అమెరికా వచ్చాం. అమెరికా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఏంటంటే ఎప్పటికప్పుడు జీరో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఏంటంటే అది యాక్సెంట్ తో ప్రాబ్లం. ఎందుకంటే నేను అనుకున్నాను ఫస్ట్ నా మాటలు, అమెరికన్స్ మాటలు నాకు అర్థమేమో, వాళ్ళు ఫాస్ట్ గా మాట్లాడతారు, అది బానే ఉంది. కానీ నేను మాట్లాడేది వాళ్ళకి అర్థం అవడానికి ఎక్కువ టైం పట్టింది. స్టార్టింగ్ లో ఏంటంటే నేను టీచింగ్ అసిస్టెంట్ కింద స్టార్ట్ అయ్యాను. సో టీచింగ్ అసిస్టెంట్ అంటే వి వర్క్ హెల్ప్ ఇన్ అ క్లాస్ రూమ్, అండ్ దెన్ వి గ్రేడ్ పేపర్స్, అండ్ దెన్ వి ఆఫీస్ అవర్స్ ఉంటాయి, అందులో స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తాం. సో వీ హ్యావ్ టు ఇంటరాక్ట్, చాలా మందితో ఇంటరాక్ట్ అవ్వాలి. సో దాంతో స్టార్టింగ్లో సెమినార్ ఇచ్చాము అందరం. ఇచ్చిన తర్వాత నా యాక్సెంట్ చాలా థిక్గా ఉంది. ఎందుకంటే తెలుగు మీడియం వచ్చేసరికి కొన్ని అక్షరాలు చాలా మహాప్రాణంతో పలికి, సో అది ఇంగ్లీష్లో అంతా లైట్గా పలకాలి. థాట్ అలా కాకుండా. సో అది దే అసైన్ మీ కమ్యూనికేషన్స్ కోచ్. కానీ అది చాలా హెల్ప్ అయింది. దాంతో న్యూయాన్సెస్, ఇప్పుడు W సౌండ్ అండ్ B సౌండ్, వాలెట్ వర్సెస్ వ్యాలే. సో ఇంగ్లీష్లో కూడా చాలా న్యూయాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ వర్సెస్ ప్రెజెంట్, ప్రెజెంట్ టు ప్రెజెంట్ అది వర్బ్, ప్రెజెంట్ ఇట్స్ లైక్ ఎ గిఫ్ట్. సో అలా అన్ని ప్రొనౌన్సియేషన్ లో తేడా, అంతే, పదం ఒకటే. రికార్డ్ వర్సెస్ రికార్డ్ టు రికార్డ్, అది మనం అంటే రికార్డ్. సో అలా చాలా న్యూయాన్సెస్ ఉన్నాయి. సో అవన్నీ నేర్చుకున్నాం. సో తర్వాత కార్పొరేట్ లైఫ్కి వెళ్ళిన తర్వాత నా మాటలు వేరే వాళ్ళకి అర్థమవుతున్నాయి, నాకు అర్థమవుతున్నాయి, కానీ క్లారిటీ థింకింగ్. సో నిరంతరం శ్రమిస్తూనే ఉంటాం. ఎందుకంటే మనం మాట్లాడింది మనం ఒకటి అనుకున్నప్పుడు అది మనం క్లియర్గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నామా లేదా. సో అది నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి. సో అది ఆ కృషితో అలా వస్తూనే ఉంటుంది. బట్ సో ఇది
ప్రశ్నల వారీగా జరిగింది. సో ఎట్లా దాన్ని మేనేజ్ చేయగలిగారు సార్? అంటే ప్రతిసారి జీరో నుంచి స్టార్ట్ అవ్వటం అంటే నార్మల్ ఇష్యూ కాదు. అవును, అవును. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేశారు? అదే, సో మెయిన్గా ఎప్పటికప్పుడు మన మీద మనకి కాన్ఫిడెన్స్, ఎప్పటికప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు మీరు ఇందాక మాట్లాడుకున్నాం కదా, అలాగే మనం కొంచెం మన లెవెల్ని కొంచెం పుష్ చేయగలమా లేదా ఎప్పటికప్పుడు. ఎందుకంటే డైరెక్ట్గా మనం అమెరికన్స్ లాగా మాట్లాడలేము ఇమీడియట్గా. సో దానికి స్లోగా మనం కొంచెం ఒక అడ్జస్ట్మెంట్ చేయగలమా. సో ఇవాళ మనం డబ్ల్యూ సౌండ్కి వి సౌండ్కి, ఎందుకంటే మనకి తెలుగులో సంస్కృతంలో రూల్ ఉంది, వకారస్య దంతోష్టం. సో వా అనేసరికి అప్పర్ టీత్ టచెస్ లోవర్ లిప్, అప్పుడు వా అని వస్తుంది. మనకి ఒకటే వా ఉంది. సంస్కృతం ఇంగ్లీష్కి వచ్చేసరికి వా అండ్ వ. సో ఆ రెండు డిఫరెన్స్. ఇవాళ ఒక్కటి అది నేర్చుకున్నాం చాలు, రేపు ఇంకొకటి. సో అలాగా మనం ఈ బ్రేక్ డౌన్ చేసుకుని ఇంక్రిమెంటల్ స్టెప్స్లో ఉంటే ఏదైనా సాధించగలం. ఓకే, అంతే. సో మనకి అదే ఒకటే పెద్ద గోల్ పెట్టుకుని ఈ రోజే అమెరికన్స్ లాగా మాట్లాడాలంటే అది కుదరదు. అదే, అంతే. ఓకే. సో అలాగా మెల్లిమెల్లిగా చేసుకుంటూ అలా ఆ క్రమంలోనే అలాగే వెళ్ళాను. సో అలాగే సాగింది ప్రయాణం. ఓకే, థాంక్యూ. అంతే. నమస్కారం.